సలపునుగుల పిండి ఏమేమి కలుపుతారండి దీంట్లోని? ఇందులోనా పిండి కాడ కలుపుతామండి. మినప్పిండి అండి. ఇంకా మైదా పిండి మైదాపిండిను మినప్పిండి ఇది పెరుగండి. మైదాపిండి, మినప్పిండి, పెరుగు, ఉప్పు కలుపుతారండి. అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి పునుగుల్లాగా వేస్తారండి. ఈ పిండి పులబెడతారండి? లేదండి, అక్కడ ఫ్రెష్గా కలిపేసి ఫ్రెష్గా కలిపింది పులుపు వచ్చేస్తుంది కదండి పులుపు పెడితేనే. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలిపి ఎప్పుడప్పుడు ఫ్రెష్గా కలిపి వేసేస్తాం అంతే. పప్పు మార్నింగ్ మధ్యాహ్నం రుబ్బుకున్నారండి, వచ్చేటప్పుడు కలుపుకుని వచ్చేస్తాను. ఇలా ఒక ట్రిప్కి ఎన్ని వేస్తారండి? వాయికి ఎన్ని వస్తాయి? వాయికి ఒకటి 15 ప్లేట్లు. 15 ప్లేట్లు వస్తాయండి. ప్లేట్ ఎంత అండి? 20 రూపాయలు. ఇంకా సలపునుగులతో పాటు ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? మిరకాయ బజ్జీ ఉంటుందండి, వడ ఉంటుందండి, అరటికాయ బజ్జీ ఉంటుంది. మిరకాయ బజ్జీ, వడ, అరటికాయ బజ్జీ 4 ఐటమ్స్ ఉంటాయండి. అవి రేట్లు ఎలాగండి? ప్లేట్ 20 అండి. ఏదైనా ప్లేట్ 20 అండి. ఒక 10 నిమిషాలు అయిపోద్దండి ఇది. దేనికి దాన్ని సపరేట్ చేస్తాం. మీరు వీటితో పాటు చికెన్ పకోడీ కూడా అమ్ముతారు, కాకపోతే దేనికి దానికి సపరేట్గా చేస్తారండి. చికెన్ పకోడీ ఎలాగండి రేటు? పావు కిలో 100 రూపాయలు. జీడిపప్పుతో వేస్తారండి? మామూలే. ఇప్పుడు ఈ వాయి అయిపోయాక అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ వేస్తారండి. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారండి ఇది? 2 ఇయర్స్ అండి. సేమ్ ప్లేస్ అండి? ఇదే ప్లేస్లోనా? మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుందండి? ఓన్లీ ఈవినింగే. అడ్రస్ ఎక్కడండి ఇది? భీమవరం వెళ్ళే రూట్లో ఉండి గేట్ దగ్గర ఎగ్జాక్ట్గా రైట్ సైడ్. ఆక్విడ్ నుంచి వస్తే రైట్ సైడ్. టైమింగ్స్ అండి? ఈవినింగ్ 4 కాడి నుంచి నైట్ 10 వరకు ఉంటారు. ప్రతిరోజు ఉంటారు. ఒక్కోసారి 9కే క్లోజ్ అయిపోద్ది. ఒక్కోసారి ఇంకా ఎర్లీగా అయిపోద్ది. ఓకే. మొత్తం ఈ పిండ్లన్నీ ఇంటి దగ్గర కలుపుకొని వస్తారండి? ఓకే. వచ్చారా? ఏంటండి చికెన్ పకోడీకి చికెన్ కొడుతున్నారా? అవునండి. ఎంతండి ఇది చికెన్? హాఫ్ కేజీ 250. హాఫ్ కేజీ 250 రూపాయలండి. పావు కిలో 130. ఓకే. పావు కిలో, హాఫ్ కిలో, కిలోలు ఉంటాయండి మీ దగ్గర? 100 గ్రాములు కూడా ఉంటాయండి? లేదండి, ఎవరైనా మినిమం ఎవరైనా అడిగితే 100 రూపీస్ చెప్తాం. 100 గ్రాములు ఉండవు? వరకు వేసేవాళ్ళు. ఇంతకుముందు వేసేవారండి? ఇంతకుముందు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆయిల్ రేట్ అయి పెరిగినాయి కాబట్టి మినిమం 100 రూపాయలండి. మినిమం సేమ్ కస్టమర్ ఎదురుగానే ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తారండి? ఇది ఏం కోడి అండి? ఇది బాయిలర్ అండి. బాయిలర్ కోడి. చికెన్ ఇది ఎంతండి? హాఫ్ కేజీయా? లేదండి, 300 అండి. 300 రూపాయలు. 300 గ్రాములు 150. ఇది సాల్ట్,
కారం, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, ఓకే. కార్న్ పౌడర్, కరివేపాకు అంతే అండి. ఇంకేం వాడము. ప్రజెంట్ దీంట్లో సాల్ట్ వేసుకున్నారు. ఓకే. కారం సరిపడిగా తీసుకుని మసాలా, కారం. అది ఏం గరం మసాలా అండి? అది హోల్ గరం మసాలా అండి. ఇవి మేము సొంతంగా ఆడించుకుంటాం. ఆహా. మినిమం 15-16 రకాలు కలుస్తాయి అందులో. ఓకే. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారు, కార్న్ ఫ్లోర్ వేసారు. అవన్నీ వేసుకొని కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని. ఇది ఏం ఆయిల్ అండి? ఇది ప్రియా గోల్డెన్ కాటన్ ఆయిల్ అండి. కాటన్ అండి. మామూలుగా మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయండి? పకోడీ కాకుండా, చికెన్ పకోడీ కాకుండా? నెత్తళ్ళ పకోడీ, నెత్తళ్ళ పకోడీ, చికెన్ జాయింట్, చికెన్ జాయింట్, పకోడీ, నార్మల్ పకోడీ, చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీ. ఇప్పుడు ప్రెజెంట్ అవి కూడా ఉన్నాయండి మీ దగ్గర? ప్రజెంట్ ఇవాళ తీసుకురాలి, ఇవాళ మార్కెట్ ఉందని తీసుకురాలేదండి. రెగ్యులర్గా అయితే అన్ని ఐటమ్స్ ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఏ రోజు ఆయిల్ ఆ రోజే వాడతారండి ఫ్రెష్గా? ఏ రోజు ఆయిల్ ఆ రోజు వాడతామండి. ఓకే. అమ్మకాన్ని బట్టి మారుతామండి. అమ్మకాన్ని బట్టి మారుతాం. పెర్ డేకి ఎంతమంది వస్తారండి కస్టమర్స్? చెప్పలేమండి. మేము డైలీ అంటే 10 కేజీలు అవుతాం. 10 కేజీలు అంటే 10 కేజీలు అంటే 2 కోళ్ళు అవుతాయండి. కేజీ కోడి లెక్క ఉండదండి. మన కోడి లెక్క మాట్లాడుకునే ఫలం అయితే ఒక కోడి 2 కేజీలు రావచ్చు, ఒక కోడి 3 కేజీలు రావచ్చు. రావచ్చు. అలా కాకుండా మాసం లెక్క వేసుకోవాలి. మాసం లెక్క వేసుకోవాలి. 10 కేజీలు పక్కా అవుతుందండి. పక్క 10 కేజీలు. శనివారం, ఆదివారం అయితే శనివారం కూడా అండి. శనివారం, ఆదివారం అంటే హాలిడేస్ వీకెండ్ కాబట్టి బాగుంటుంది. కొంతమంది ఏమో డ్రై అడుగుతారు, కొంతమంది ఏమో అబ్బాయిలు అడుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు తీసుకుని కనిపిస్తుంది. చూడకపోతే డబ్బులు పోతుంది. దాని గురించి అన్ని చూసేసాను. ఇలా కాదని చెప్పి ఒక పడేసి కవర్లో పెట్టు. అమ్మ పేపర్ పెట్టలే. ఇట్లా కాంబినేషన్ చట్నీలు ఏమేమి ఇస్తారండి? మిరగాయనండి, పచ్చిమిరగాయ, ఇప్పుడు గుళ్ళు, ఏపు కుక్క. ఇది మామూలు పల్లి చట్నీ అండి. పల్లి చట్నీ. ఓకే. ఇదండి బొంబాయి చట్నీ. ఈ రెండు వేసిస్తారు, ప్లస్ కారపొడి వేస్తారు, కారపొడి, ఆనియన్స్. ఓకే. ఇదేంటండి? వడపిండి అండి. బొబ్బర్లు అండి. బొబ్బర్లు ప్లస్ శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసారండి. పచ్చిమిరకాయలు వెళ్ళక్కర్లేదు. కరివేపాకు, ఉల్లిపాయ, మసాలా అన్నీ పడతాయి. కొబ్బరి అండి. ఓకే. పచ్చనిపప్పు అండి. మిక్సింగ్ కరివేపాకు, మసాలా, అల్లం పేస్ట్,